కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు ఏపీలో పర్యటించనున్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం ఏపీ కాంగ్రెస్ చేపట్టిన బస్సు యాత్రలో ఆయన పాల్గొంటారు. తమ నాయకుడికి ఘన స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ రోజు మధ్యాహ్నం తిరుపతి రానున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని భరోసా కల్పించే బస్సు యాత్రలో రాహుల్ పాల్గొంటారు. తిరుపతి ఎస్వీయు తారక రామారావు స్టేడియంలో జరిగే బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తారు. ముందుగా ఢిల్లీ నుండి విమానంలో రేణిగుంట చేరుకునే రాహుల్ అక్కడి నుండి నేరుగా తిరుమల వెళ్తారు. శ్రీవారిని దర్శించుకున్న తర్వాత తిరిగి తిరుపతి చేరుకుంటారు. రాహుల్ తో పాటు పలువురు జాతీయ నేతలు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హోదా భరోసా సభకు హాజరవుతారు. 100 మంది కూర్చునే విధంగా స్టేజ్ ను సిద్ధం చేశారు. పాండిచ్చేరి సీఎం నారాయణస్వామి, మధ్యప్రదేశ్ సీఎం కమల్నాథ్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లట్, కర్ణాటక డిప్యూటీ సీఎం పరమేశ్వరప్ప, హోంమంత్రి డీకే శివకుమార్, ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఉమెన్ చాందీతో పాటు పలువురు మాజీ కేంద్ర మంత్రులు తిరుపతి సభకు హాజరవుతారని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి. చిత్తూరు జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల నుండి 50,000 మందికి తగ్గకుండా జన సమీకరణ చేయాలని కాంగ్రెస్ భావిస్తుంది. ఈ నియోజకవర్గాల నుండి టికెట్లు ఆశిస్తున్న నేతలకే ఈ బాధ్యతలను అప్పగించారు. 10 ఏళ్ల తర్వాత రాహుల్ తిరుపతి వస్తున్నారు. దీంతో ఈ సభను ఎలాగైనా విజయవంతం చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. 2014 ఎన్నికల సమయంలో తిరుపతిలో ఎన్నికల ర్యాలీ నిర్వహించిన నరేంద్ర మోదీ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మాటిచ్చారు. అయితే హోదా మాత్రం రాలేదు. దీంతో వెంకన్న సాక్షిగా తిరుపతిలో మోదీ ఇచ్చిన హామీని మళ్లీ అక్కడే ప్రస్తావించి ఆయన్ను టార్గెట్ చేయనున్నారు రాహుల్. తాము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. ఎన్నికల సమయంలో రాహుల్ రాక కాంగ్రెస్ పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని రాష్ట్ర నేతలు భావిస్తున్నారు. త్వరలో ప్రియాంక గాంధీ కూడా హోదా బస్సు యాత్రలో పాల్గొంటారని ఏపీ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. తిరుపతిలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటనకు సంబంధించిన మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ దామోదర్ అందిస్తారు. దామోదర్. జ్యోతి, జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ 10 సంవత్సరాల తర్వాత తిరుపతికి రానున్నారు. తిరుమలకు ముందుగా వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత సాయంత్రం 5 గంటలకు ఆయన తిరుపతిలోని తారక రామ స్టేడియంలో బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించున్నారు. కాంగ్రెస్ హిందూపురం నుంచి తలపెట్టిన బస్సు యాత్ర నేడు తిరుపతికి చేరుకుంటుంది. ఈ యాత్ర తిరుపతికి చేరుకుంటున్న సందర్భంగా ఆయనకి ఇక్కడికి చేరుకున్న రాహుల్ గాంధీ ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఎక్కడైతే గతంలో మోడీ ఏ తారక రామ స్టేడియంలో అయితే మోడీ తన మొదటి ఎన్నికల ప్రచార సభను రాష్ట్రంలో చేపట్టారో అక్కడి నుంచి అదే బహిరంగ సభ వేదిక నుంచినే రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు. ముఖ్యంగా గత ఎన్నికల సమయానికి ముందు మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సంయుక్తంగా కలిసి ఏర్పాటు చేసిన ఆ సభలో వాళ్ళు పాల్గొన్నారు. ఆ సభలో ప్రత్యేక హోదా గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడే నేపథ్యంలో అదే వేదిక నుంచి రాహుల్ గాంధీ మరోసారి తాము రాష్ట్ర విభజన తర్వాత కేంద్ర ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం ఎలాంటి హామీలు గతంలో ఇచ్చిందో వాటిని ఏ విధంగా నెరవేరుస్తామన్న విషయాన్ని కూడా ప్రజలకు తెలియజెప్పే విధంగా ప్రసంగం ఉంటుందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఉదయం 8:30 గంటలకు హైదరాబాద్లో బయలుదేరిన రాహుల్ గాంధీ 10:50 గంటలకు ఇక్కడికి చేరుకుంటారు. 10:50కి చేరుకున్న తర్వాత నేరుగా ఆయన విమానాశ్రయం నుంచి అలిపిరి పాదాల వద్దకు చేరుకొని అలిపిరి పాదాల వద్ద ఆయన అక్కడ పూజలు నిర్వహించి 5 నిమిషాల సమయం తర్వాత అక్కడ నుంచి ఆయన కాలినడకగా తిరుమలకు చేరుకుంటారు. 2:25కు ఆయన తిరుమలకు చేరుకుంటున్నట్లు అధికారులు షెడ్యూల్ ప్రకారం చెప్తున్నారు. అక్కడ స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత 5 గంటలకు తిరిగి తిరుపతి చేరుకొని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద నుంచి సమీపంలోని తారకరామ స్టేడియం వరకు భరోసా యాత్రలో పాల్గొని బహిరంగ సభలో ప్రసంగించారు. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నాయకులందరూ తిరుపతికి చేరుకున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులైన పాండిచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి, అదేవిధంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్నాథ్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర్ను, డీకే శివకుమార్లు కూడా ఇక్కడికి చేరుకున్నారు. వీరంతా రాహుల్ గాంధీతో పాటు స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత వారి కిందికి దిగి వచ్చే అవకాశం ఉంది. బహిరంగ సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేపట్టింది. సుమారు 50,000 మంది బహిరంగ సభకు హాజరవుతారని వారు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు పూర్తి స్థాయిలో రాహుల్ గాంధీ
సభను విజయవంతం చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు పోలీసులు కూడా, అదేవిధంగా ఎస్పీజీ సిబ్బంది, కేంద్ర భద్రతా బలగాలు కూడా రాహుల్ గాంధీ పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద రాహుల్ గాంధీ సభ తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఒక పునరుత్తేజం కలిగించే విధంగా అవకాశం ఉంటుందని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ యాత్రను పూర్తి స్థాయిలో విజయవంతం చేయడానికి ఇప్పటికే రాష్ట్ర సీనియర్ నాయకులు ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఈరోజు సాయంత్రం బహిరంగ సభలో ప్రసంగించిన తర్వాత తిరిగి 6:30 గంటలకు ఆయన రేణిగుంట విమానాశ్రయం నుంచి హైదరాబాద్కి ఢిల్లీకి వెళ్ళనున్నారు. అయితే ఈ తారకరామ స్టేడియంలో జరిగే సభలో మాత్రం పూర్తి స్థాయిలో ప్రత్యేక హోదా, అదేవిధంగా విభజన సమస్యలకు తాము ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదాపై ఉంటుందని కూడా తెలియజేస్తారని తెలుస్తుంది. జ్యోతి.